ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్ అండి. అందరూ బాగున్నారా? చాలామంది నాతో ఫోన్ చేసి చెప్తున్నారు, అయ్యగారు ప్రతిదినం వాగ్దానం వింటున్నాను, చాలా ఆదరించబడుతున్నాను, మాకు చాలా ఆత్మీయంగా బలంగా ఉంది అన్నారు. మీ అందరి యొక్క ప్రార్థన బట్టి పరిశుద్ధాత్మ దేవుడు నన్ను ప్రతిదినం మీ ముందుకు తీసుకొస్తాడు. ఇంకనూ మా కొరకు ప్రార్థించండి. రండి కలిసి దేవుని వాగ్దానం చూద్దాం. సామెతలు 24:10. శ్రమ దినమున నువ్వు కృంగిన ఎడల నీవు చేతగానివి అడగదు. ప్రియారా, శ్రమ అనేది సహజం. ముఖ్యంగా క్రైస్తవులకి శ్రమ అనేది ఒక అలవాటుగా మలుచుకోవాలి. అయితే ఈ శ్రమ వస్తుంది, కానీ ఆ టైంలో మనం ఏం చేయకూడదంట, కృంగిపోకూడదంట. మరి కృంగిపోకపోతే ఇంకేం చేయలేగారు అంటారేమో మీరు. ఆ టైంలో మనం ఏం చేయాలంటే, శ్రమ అనేది వస్తుంది, నీకు కష్టాలు వస్తుంది, నీకున్నటువంటి అనారోగ్యంలో నువ్వు కృంగిపోకూడదు. అయితే ఏం చేయాలంటే, ఆ యొక్క శ్రమలో నుంచి, ఆ కష్టాల నుంచి విడిపించగలన యేసయ్యకి మనం మొరపెట్టాలి, ప్రార్థన చేయాలి. అది ఎంత పెద్ద సమస్య అయినా, ఇంకా నా వల్ల కాదు, ఈ సమస్య ఇంకా తీరదు, దేవుడు కూడా ఏం చేయలేడు అని నువ్వు అనుకోవచ్చు. దేవునికి అసాధ్యమైంది ఏమీ లేదు. ఆయన ప్రతి కార్యమును తీర్చగలడు, ప్రతి సమస్యని తీర్చగలడు. నీ కుటుంబ సమస్య కావచ్చు, నీ వ్యాపార సమస్య కావచ్చు, నీ అప్పుల సమస్య కావచ్చు, నీ బిడ్డల యొక్క సమస్య కావచ్చు, ఒకవేళ అది ఆస్తి తగాదాల యొక్క సమస్య కావచ్చు, ఆయన దాని నుంచి విడిపించగలడు. అయితే నువ్వేం చేయాలంటే, కృంగిపోకుండా ధైర్యం తెచ్చుకొని ప్రార్థించండి. ఉదయకాలన ఎంతో వేదనతో కృంగిపోయినావు కదా అనయ్య, ఉదయకాలన నీకున్నటువంటి కుటుంబ సమస్య బట్టి నువ్వు ఎంతగానో కృంగిపోయినావు కదా తల్లి. అయితే వినండి, ఈ సమయంలో నువ్వు కృంగిపోతే నీకు అనారోగ్యం వస్తుంది. నువ్వు కృంగిపోతే నువ్వు ఏం చేయలేవు. నువ్వు కృంగిపోతే నీ కుటుంబం అనాథలుగా అయిపోతుంది, నీ బిడ్డలు అనాథలు అయిపోతారు. కానీ దేవుడు న్యాయం తీర్చగలడు, దేవుడు సహాయం చేయగలడు, దేవుడు స్వస్థపరచగలడు, దేవుడు నిన్ను ఆదుకోగలడు. ఆయన ప్రార్థించాలి. కళ్ళు మూసుకుందాం, ప్రార్థించేద్దాం. మహోన్నతమైన దేవ, పరిశుద్ధుల, ఉదయకాలన వాగ్దానం ఉన్న బిడ్డల మీద నీ కనికరాన్ని ఉంచండి అయ్యా. ఎవరైతే వ్యాధితో బాధపడుతున్నారో, ఈరోజు కూడా ప్రభు హాస్పిటల్లో సీరియస్ కండిషన్లో ఉన్నారో వారిని స్వస్థపరిచిన తండ్రి. ఉదయకాలన ప్రభు ఆర్థిక ఇబ్బందులు ఉన్న వారి బిడ్డలకి మీరు సహాయం చేయండి అయా. కడుపు నొప్పితో, తలనొప్పితోనైనా, ఇంకా మోకాళ్ళ నొప్పితో బాధపడుతున్న బిడ్డల్ని మీరు కనికరించిన ప్రభా. ఈ వాగ్దానం వింటున్న నా కుటుంబంలో నెమ్మది లేకుండా అయా ప్రభా, సమాధానం లేని కొన్ని కుటుంబాల సమాధానం దయచేయమని అయా. ఈరోజు పుట్టినరోజు వివాహ దినం జరుపుకునే బిడ్డలు దీవించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి.